ప్రజెంట్ అయితే మనం పార్క్లో ఉన్నాము, అంటే మా ఏరియాలో ఉన్న పార్క్లో. సో ఇవి ఒక రోడ్ లాగా వేశారు కదా, ఇవి మనం వాకింగ్ చేయడానికి చాలా విధంగా బాగా వేశారు. ఇంక పక్కనవి చెట్లు బాగుంటుంది. బట్ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా వరకు ఎండిపోయినాయి ఇవన్నీ. ఎందుకంటే 52-53 దాకా అటు వస్తుంది. చాలా వరకు ఎక్కువగానే ఉంది ఎండలు పోయినసారి కొలిస్తే. సో ఇక్కడ మనం ఇలా నడచచ్చు, రోజు వాకింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. కరెక్ట్గా దీనికి వాటర్ అవి పట్టేస్తే మంచిగా ఉంటుంది గ్రాస్ ఇవన్నీ. బట్ కాకపోతే మెయింటెనెన్స్ అయితే సరిలేదు. సో దానివల్ల వాటర్ సరిగా ఇవ్వడం లేకపోవడం వల్ల ఎండిపోయేది. ఇలా వెళ్దాం. చూస్తున్నా కదా డేట్ పామ్స్, ఖర్జూర చెట్లు. ఇక మామూలుగా గ్రాస్ అయితే గ్రాస్ ఉంది, ఇంకా కూర్చోవచ్చు, బాగుంటుంది. ఈవినింగ్ అయితే కొద్దిగా చల్లగా. చాలామంది వస్తారు పిల్లలు ఆడుకోవడానికి. ఇట్లా కిడ్స్ ఏరియా కూడా ఉంది. ఇప్పటికే రావాలి పిల్లలు, బట్ ఇంకా కొద్దిగా ఎండగా ఉండడం వల్ల రాలేకపోయారు. కిడ్స్ ఏరియా ఇది. సో ఇది చూడొచ్చు మీరు. అవి చూస్తుంటారు అనుకుంటా. ఏమి దిక్కి కూర్చొని ఇంకా తిప్పడం వల్ల చాలా వరకు భయం అయితే అనిపిస్తుంది. పడిపోతే మాత్రం ఇంక అంతే. ఒకసారి మనం ట్రై చేద్దాం. ఓయమ్మో దేవుడా, స్టాప్ అవ్వడం బెస్ట్ అనుకుంటా. నెక్స్ట్ ఇరాన్ వెళ్తే ఉయ్యాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా ఒకసారి ఫ్రంట్ వేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇక పాములే, చిన్నపిల్లలు ఇక్కడ కూర్చొని స్ప్రింగ్ టైప్ ఇది చూడవచ్చు. ఇదైతే అందరూ తెలుసు అనుకుంటా. ఇద్దరటు కూర్చొని మామూలుగా ఆడుకుంటూ ఉంటారు. ఇది కూడా సేమ్. ఇదైతే కిడ్స్ ఇంకా జారే బండి అంటారు కదా, అలా ఆడుకుంటూ ఉంటారు పిల్లలంతా. చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది. ఈవినింగ్ అయితే పార్క్లో వచ్చి పిల్లల్ని నడిపించుకుంటూ చాలా వరకు బాగానే ఉంటుంది, సందడిగా చూసేచ్చు. ప్రతి ఏరియా పార్క్లో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ ఒకటి మళ్ళీ ఉంది సేమ్ ఇలానే. ఇక్కడ కూర్చోవడానికి ఇది మొత్తానికి అయితే. ఇంకా ప్రతి వీడియో రోజు అయితే వస్తుంది. కువైట్కి రావడానికి ఏమేమి కావాలి, వచ్చిన తర్వాత వర్క్ ఎలా చేయాలి, అసలు వీసాలు ఎన్ని రకాలు ఉన్నాయి. సో ప్రతి వీడియో ఏదో ఒక కంటెంట్తో ఖచ్చితంగా అయితే ముందుకు వస్తాం. ఒకవేళ కువైట్కి రావాలనుకున్న వాళ్ళు, ఒకవేళ కువైట్కి వచ్చిన తర్వాత వర్క్ సరిగా దొరకపోవడం వల్ల ఎలా జాబ్ తెచ్చుకోవాలి ఏంటి అనేవి ఏమైనా ఉంటే, డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు సజెషన్ అయితే ఇస్తాను. అంత సజెషన్ ఇవ్వని జస్ట్ ఒక రూట్ అనేది ఎలా వెళ్తే ఎలా జరుగుతుందని చెప్పచ్చు. అలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.